ఎలా ఉన్నారు? నేను ఈరోజు మా ఇంట్లో బియ్య పిండితో బ్రేక్‌ఫాస్ట్ చేయబోతున్నాను. దానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని 4 గ్లాసుల వాటర్ అందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి నూనె కూడా వేసుకోవాలి. పిండి కలిపేందుకు వీలుగా నేను నీటిని కడాయిలోకి మార్చుకుంటున్నాను. నీళ్ళు బాగా వేడైన తర్వాత పిండిని వేసుకొని ఉండగట్టకుండా కంటిన్యూగా కలుపుకోవాలి. మంటని సిమ్‌లో పెట్టి చేయాలండి. లేకపోతే పిండి మాడిపోతుంది. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి పిండి చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని బాగా ఒక 5 నిమిషాల దాకా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్‌గా ఉంటాయండి. తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి తడి ఆరకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం బియ్యం పిండి వేసి చపాతీలాగా నిదానంగా రుద్దుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం పిండికి 4 గ్లాసుల నీళ్లు వేసానండి. మీరు కొత్తగా ట్రై చేసేవాళ్ళు 3 గ్లాసుల వాటర్ వేయండి సరిపోతుంది. ఇంక మనం రౌండ్ షేప్ వచ్చేదానికి ఒక గిన్నె తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. చివరనున్న పిండి అంతా కూడా తీసేసేయాలి. ఇలాగ మిగతా వాటినన్నింటిని కూడా రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. నేను బియ్యం పిండితో చేశానండి, ఇది వేయించిన బియ్యం పిండితో. అది ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో ఉంది, తప్పకుండా చూడండి. టర్న్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవి ఇలాగే తెల్లగానే ఉంటాయండి, ఎక్కువసేపు ఏమీ వేగనవసరం లేదు. అంతే అండి, ప్లేట్లోకి తీసేసుకుందాము. రెండోది మనం కాల్చేటప్పుడు ఒక క్లాత్తో ఆ పిండి అంతా కూడా తొడిచేసుకొని చేసుకోవాలి. ఇలాగ మిగతా వాటన్నింటినీ కూడా చేసుకోవాలి. ఇంక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పత్తిరి రెడీ అండి. చూడడానికి చందమామ ప్లేట్లోకి వచ్చేసినట్టు ఉంది కదా. దాని మీద కొబ్బరి పాలుతో చేసిన చికెన్ కర్రీ వేసుకొని కొంచెం కొబ్బరి పాలు వేసుకొని తింటే ఉంటుందండి. నేనైతే దీనికి ఫిదా అయిపోయానండి, అంత టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత సాఫ్ట్గా లేత కొబ్బరిలాగా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.